ఉంటది, దానికి అంత ఇష్టం ఉంటది. కృష్ణుడు దాని నోట్లే పోయి ఇట్లా దొడ్డుగా పెద్దగా ఆయన ఇట్లా అయింది. అయినాక యమున నదిలా వాళ్ళ భార్యలు అందరూ వస్తారు. క్షమ జయ కృష్ణ, క్షమ జయ కృష్ణ, మా భర్తకు క్షమ జయ కృష్ణ ఏమి చెప్తలేడే. అది ఒక పాము వస్తుంది లోపల పొంచుతుంది, పొంచితే వాడు సంపాడవా చెప్తున్నారు. అది పక్షి ఉంటుంది, అది చేపలాగా ఉంటుంది, దాన్ని అంటారు. ఈ పాము పని చంపడా ముప్పేడా పాముది కాలియా అయింది. కాలియా కాలియా కడుపులో పోయి చంపడు, నెత్తి మీద ఎగిరి ఆడ చేస్తాడు. విషం తీసాడంట.